అందరికి నమస్కారం. సాయివంశీ రియల్ ఎస్టేట్కి స్వాగతం. ఈరోజు మనం వచ్చేసి కుందన్పల్లి ఏరియాలో ఉన్నామండి, హెచ్ఎండిఏ వెంచర్. సో ఈరోజు మన దగ్గర 6 ప్రాపర్టీస్ ఉన్నాయండి. ఈ 6లో ఆల్రెడీ 2 ప్రాపర్టీస్ బుకింగ్ అయిపోయినాయి. ఓన్లీ ఇప్పుడు 4 ప్రాపర్టీస్ అవైలబుల్ ఉన్నాయి. అన్ని వెస్ట్ ఫేసింగ్ ప్రాపర్టీ, 133 స్క్వేర్ యార్డ్స్, హెచ్ఎండిఏ వెంచర్. ఇంటి ముందు వచ్చేసి 40 ఫీట్ రోడ్ వస్తుంది. సో కాలనీ ఎలా ఉంటుందో చూసుకోండి. మంచి రెసిడెన్షియల్ ఏరియా, కంప్లీట్ 40 ఫీట్ రోడ్ వస్తుంది. ఇంటి యొక్క ఎలివేషన్ ఈ విధంగా వస్తాయి. అన్నీ సేమ్ ప్రాపర్టీసే అండి. ప్రస్తుతానికి మన దగ్గర 4 అవైలబుల్ ఉన్నాయి. సో ఈరోజు ఈ ప్రాపర్టీ చూసుకున్నాం. ఇంటి యొక్క ఎలివేషన్ చూసుకొని దానికి సంబంధించిన కలర్ కానీ ప్యాటర్న్ కానీ, స్టార్టింగ్ ర్యాంప్ నుంచి మనకి గ్రాండ్ ఫినిషింగ్ ర్యాంప్ వస్తుంది. గేట్ యొక్క ప్యాటర్న్ ఈ విధంగా వస్తుంది. ఈ ప్రాపర్టీ హైలైట్ ఏంటంటే మనకి డబల్ పార్కింగ్ వస్తుంది. సో నిక్సాన్ లాంటి కార్లు కూడా మనకి 2 కంఫర్టబుల్గా సరిపోతాయి. జనరల్గా డూప్లెక్స్లో మనకి కార్ పార్కింగ్ అనేది కొంచెం కంజెస్టెడ్గా వస్తుంది. బట్ దీంట్లో మీకు చాలా స్పేషియస్ వస్తుంది. పార్కింగ్లో కూడా మనకి ఫాల్ సీలింగ్ వస్తుంది. ఫ్రంట్ ఎలివేషన్ మొత్తం మనకి టైల్ ఫినిషింగ్ వస్తుంది. మెయిన్ డోర్ వచ్చేసి టేక్ వస్తుంది, సింగిల్ డోర్ ప్యాటర్న్. సో ఎంటైర్ ప్రాపర్టీకి మనకి టైల్ ఫ్లోరింగ్ వస్తుంది. ఫాల్ సీలింగ్తో పాటు విత్ అటాచ్ లైట్స్ వస్తాయండి. సో వెంటిలేషన్ కోసం బిగ్ సైజ్ 2 విండోస్ వస్తాయి. ఇక్కడ వచ్చేసి మనకి టీవీ ఏరియా, ఇది డైనింగ్ ఏరియా, ఇది వచ్చేసి ఓపెన్ కిచెన్. సో కిచెన్ టాప్ వచ్చేసి మనకి బ్లాక్ కలర్ గ్రానైట్ యూజ్ చేయడం జరిగింది. పైన టైల్ వర్క్ అనేది ఈ విధంగా వస్తుంది. ఇక్కడ వచ్చేసి మనకి హ్యాండ్ వాష్ ఏరియా వస్తుంది. బ్యాక్ సైడ్ వచ్చేసి ఇక్కడ వచ్చేసి బోత్ ఈ సంప ఏ బ్యాగ్స్ వాష్ ఏరియా. సో ఇక్కడ మీరు బిగ్ సైజ్ వాషింగ్ మిషన్స్ పెట్టుకున్నా కానీ మీకు ఏం ప్రాబ్లం ఉండదు, కంఫర్టబుల్ సరిపోతుంది. సో బ్యాక్ సైడ్ నుంచి చూసుకుంటే ఈ విధంగా వస్తుంది. కిచెన్, డైనింగ్ ఏరియా, హాల్. ప్రాపర్టీ వచ్చేసి 3 BHK ప్రాపర్టీ అండి, డూప్లెక్స్. కింద 1 బెడ్రూమ్ వస్తుంది. ఇది వచ్చేసి బెడ్రూమ్ నెంబర్ 1. ఇది దానికి సంబంధించి అటాచ్ వాష్రూమ్. సో దీనిలో టైల్ వర్క్ అనేది కంప్లీట్ టాప్ వర్క్ వస్తుందండి. ఇది మనకి వెస్టర్న్ టాయిలెట్ వస్తుంది. రిమైనింగ్ 2 బెడ్రూమ్స్ వచ్చేసి మనకి టాప్లో వస్తాయి. స్టెప్స్ వచ్చి మనకి గ్రాండ్ ఫినిషింగ్ వస్తుంది. ఆల్రెడీ స్టెయిన్లెస్ స్టీల్ రైలింగ్ అనేది ప్రొవైడ్ చేశారు. పైన లివింగ్ ఏరియా. సో లివింగ్ ఏరియా చాలా స్పేషియస్ వస్తుందండి. పైన మనకి పూజ రూమ్ వస్తుంది. దీనికి కూడా టైల్ వర్క్ కానీ కంప్లీట్ టాప్ వర్క్ ఇవ్వడం జరిగింది. ఇది వచ్చేసి బెడ్రూమ్ నెంబర్ 2. దానికి సంబంధించిన అటాచ్ వాష్రూమ్. ఇది కూడా మనకి వెస్టర్న్ టాయిలెట్ వస్తుంది. ఇది వచ్చేసి బ్యాక్ సైడ్ బాల్కనీ. సో చూసుకోండి, కంప్లీట్ రెసిడెన్షియల్ ఏరియా. బ్యాక్ సైడ్ కూడా మనకి కంప్లీట్ ఫ్యామిలీస్ ఉంటున్నారు. పైకి వెళ్ళడానికి స్టెప్స్. ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ నెంబర్ 3. కంపెనీ 2 బెడ్రూమ్స్తో పోల్చుకుంటే ఈ బెడ్రూమ్ చాలా స్పేషియస్ వస్తుంది మాస్టర్ బెడ్రూమ్ అవ్వడం వల్ల. సో కార్నర్ నుంచి చూసుకుంటే మనకి బెడ్రూమ్ అనేది ఈ విధంగా వస్తుంది. ఇక్కడ మనకి డ్రెస్సింగ్ ఏరియా వస్తుంది. ఇది వచ్చేసి బెడ్రూమ్ నెంబర్ 3 యొక్క అటాచ్ వాష్రూమ్. సో ప్రాపర్టీ వచ్చేసి మనకి కుందన్పల్లి ఏరియాలో ఉందండి, నియర్ బండ్లగూడ, నియర్ ECL. సో ప్రాపర్టీ డీటెయిల్స్ వచ్చేసి హెచ్ఎండిఏ వెంచర్ ప్రాపర్టీ, వెస్ట్ ఫేసింగ్, 133 స్క్వేర్ యార్డ్స్. డైమెన్షన్ వచ్చేసి 20/60 డైమెన్షన్. మీకు దాదాపుగా 2300 SFT వస్తుంది. ఇంటి ముందు రోడ్ 40 ఫీట్ రోడ్. దీని యొక్క ప్రైస్ కేవలం 93 lakhs మాత్రమే. మీకు 93 lakhsకి 133 స్క్వేర్ యార్డ్స్ హెచ్ఎండిఏ వెంచర్ వెస్ట్ ఫేసింగ్ ప్రాపర్టీ వస్తుంది. హైడ్రా ఇష్యూస్ కానీ బఫర్ జోన్స్ కానీ ఏమి ఉండవు ఈ ఏరియాలో, కాకినాడలో. సో ఈ ప్రాపర్టీ మీకు నచ్చినట్లయితే స్క్రీన్ మీద నెంబర్ కాల్ చేయండి. డెఫినెట్లీ మీకు మంచి ప్రైస్కి ఇవ్వడం జరుగుతుంది. థ్యాంక్ యూ.